హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ మండే వేసవిలో చల్లగా ఉండటానికి ఒక సింపుల్ అండ్ రీఫ్రెషింగ్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇది ఎంతో హెల్తీగా ఉండే, ఎలాంటి మిల్క్ లేకుండా చాలా టేస్టీగా ఉండే ఒక సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చండి. ఇలా అప్పటికప్పుడు కూడా ఇది డ్రింక్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్కువ టైం తీసుకోదండి. ఎంతో హెల్త్కు కూడా చాలా మంచిది ఈ డ్రింక్ అనేది. ఇక్కడ నేను ముందుగా గోండ్ కటీరా ఏదైతే ఉంటుందండి, దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. దాన్ని ఇక్కడ నేను 4 to 5 పీసెస్ అనేది తీసుకుని మొదటిగా కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా వాష్ చేసిన తర్వాత ఇక్కడ సోక్ చేసుకుంటున్నానండి. అలాగే ఈ గోండ్ కతీరాలో సహజంగా శరీరాన్ని వేడిని తగ్గిస్తుంది. వేసవిలో తీసుకుంటే హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుందండి. అలాగే ఇది నీటిని నిల్వ ఉంచే గుణం కలిగి ఉంటుంది కాబట్టి అందువల్ల శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఇది కడుపున అమృతంలా పనిచేస్తుందండి. అలాగే అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. తర్వాత నేను ఇక్కడ చియా సీడ్స్ని అయితే సోక్ చేస్తున్నానండి. తర్వాత నేను ఇక్కడ ఎలాంటి షుగర్ తీసుకోకుండా పటిక బెల్లం అనేది తీసుకుంటున్నానండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది పటిక బెల్లంలో నేను ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్లో అనేది తీసుకొని వచ్చానండి. అది లోపల మనకు థ్రెడ్లా కట్టేసి ఇలా పెట్టింటారు. సో మనం చూసి దాన్ని మంచిగా స్మాష్ చేసుకుంటూ ఆ థ్రెడ్ని అంతా బాగా చేసి కొద్దిగా వాటర్ అనేది వేసేసి వేడి చేసి ఎక్కువ పాకం కాకుండా మీడియంగా కొద్దిగా వాటర్ వేసేసి ఇది కరిగేంత వరకు మెల్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక రాయితో ఇలా కొట్టేసి అందులో ఉన్న థ్రెడ్ని అంతను తీసేయాలి. తీసేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఆ పటిక బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఈ పటిక బెల్లం అనేది సహజ చక్కెర అండి కావడంతో వెంటనే శక్తిని అందిస్తుంది. అలసట ఉన్నప్పుడు ఉపయోగకరం అవుతుందండి. అలాగే గొంతును శాంతింపచేస్తుంది. దగ్గు, గొంతు నొప్పి ఉన్నవారు వంటి సమస్యలను కూడా తగ్గించడంలో సహాయపడుతుందండి. అలాగే పటిక బెల్లంలో జీర్ణక్రియను సులభం చేస్తుందండి. భోజనం తర్వాత కొద్దిగా తీసుకుంటే వాటర్లో కానీ లేకుంటే పాలతో తీసుకుంటే బెస్ట్ అండి. అలాగే రక్తాన్ని సాంప్రదాయంగా ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుందండి. ఇది చల్లటి స్వభావం ఉండడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ పటిక బెల్లాన్ని అయితే ఇలా కరిగించుకుంటున్నాను. తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇక్కడ పటిక బెల్లం కరిగే లోపల మనం దీనికి కావాల్సిన ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అనేది స్లైసెస్గా కట్ చేసుకుందామండి. నాతో ఉన్న ఫ్రూట్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీ ఆప్షనల్, మీకు ఎన్ని ఫ్రూట్స్ కావాలన్నా కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తున్నానండి. గ్రేప్స్, అలాగే పిస్తా, అలాగే పంకిన్ సీడ్స్, కొద్దిగా యాలకులు 1-2 తీసుకున్నానండి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఎండు ఖర్జూరాన్ని, అలాగే గోండ్ కటీరాన్ని సోక్ చేసి పెట్టుకున్నాను. అలాగే సబ్జా సీడ్స్ని కూడా సోక్ చేసి పెట్టుకున్నానండి. ఇలా చూస్తున్నారు కదండి, మనం ఏదైతే పటిక బెల్లాన్ని కరిగించిన వాటర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఇందులో ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. తర్వాత చూడండి, జెల్లీ టైప్లో ఫామ్ అయింది కదండి. సో గోండ్ కటీరా అనేది దీన్ని కూడా యాడ్ చేసి మంచిగా వాటర్లో అంతా మొదటిగా కలుపుకుందామండి. తర్వాత సబ్జా సీడ్స్ని కూడా సోక్ చేసాం కదండి, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకుందాం. తర్వాత ఈ సబ్జా సీడ్స్ని కూడా అందులో బాగా కలుపుకుందామండి. ఫ్రూట్స్ అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోదు. సో ఈ టైంలోనే బాగా కలుపుకుందాం. తర్వాత మనం ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి, చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి
వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాం. నేను ఇక్కడ యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్ అయితే తీసుకున్నానండి. 1 బై 1 యాడ్ చేసుకొని కలుపుకుందాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేద్దాం. కొద్దిగా టేస్ట్ కోసం యాలకుల పొడిని వేసేస్తే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో ఎలాంటి అన్హెల్తీ ఇంగ్రీడియంట్స్ అయితే నేను యాడ్ చేయలేదండి. ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. ఇలా చల్లగా ఇందులోకి మీరు కావాలంటే ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకుని అలానే డైరెక్ట్ తీసుకోవచ్చండి. లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా ఒక మంచి హెల్తీ రెసిపీలతో నెక్స్ట్ మీ ముందు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Can you feel my love? Oh, 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 oh. Can you feel my love? Oh, oh, oh. Can you feel my love? Can you feel